కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాలను కొంత అశ్రద్ధ చేసేటువంటి అవకాశాలున్నాయి. ఇతరుల యొక్క ప్రయోజనాల కోసం మీరు మీ సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చిస్తారు. మీ మాట విలువను కూడా వారి కోసం వెచ్చిస్తారు. ఇది తాత్కాలికంగా నష్టప్రదంగా కనిపించినా దీర్ఘకాలికంగా మీ యొక్క గౌరవాన్ని మీ హోదాను పెంచేటువంటి అవకాశం ఉంది. అలాగే మాట్లాడే తీరులో కొందరితో కఠినంగా కొందరితో చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉండడం కనిపిస్తుంటుంది. అయితే దాన్ని మీరు ఒక నియంత్రణ ద్వారా కనుక చేసుకున్నట్లయితే మీరు చాలా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. అలా కాని పక్షంలో ఆత్మీయులను దూరం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. మీకు సహకరించేటువంటి వారిలో సేవకులు ఉంటారు, అలాగే వ్యాపారస్తులు ఉంటారు, అదేవిధంగా సోదరులు లేక మిత్రులు కూడా ఉంటారు. వారందరి యొక్క సహకారాలను తీసుకున్నప్పుడు వారికి ప్రత్యుపకారం చేయడం మర్చిపోకుండా వారికి కూడా మీరు సహకరించాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈ సంబంధాలు ఎక్కువ కాలం దీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నప్పటికీ పనులలో ఆలస్యం జరగడం ద్వారా మీ యొక్క శ్రమకు రావలసినంతటి గౌరవం రాకుండా ఉండే అవకాశం ఉంది. అందువలన మీరు శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడం, సమయపాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేటువంటి వాటి ద్వారా ఆ దోషాలను అధిగమించగలుగుతారు. మీరు ఈ సంవత్సరంలో చేసేటువంటి ఖర్చులు కొంచెం అధికంగానే ఉంటాయి. అయితే ఆ అధిక వ్యయాన్ని మనం నియంత్రించుకోవడం కోసం, అలాగే సత్ఫలితాలను సంపాదించడం కోసం స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మేలు చేస్తుంది. స్థలాల విషయంలో మనం వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని, అలాగే ఇళ్ల విషయంలో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయిక అనేటువంటి మంత్రాన్ని వినియోగించుకోవడం మేలు చేస్తుంది. అనుకోని ఖర్చులలో ఇతరులకు వచ్చేటువంటి అనుకోని ఖర్చులకు కూడా మీరు సహకరిస్తున్నారనేటువంటి భావనతో మీపై ఆ బాధ్యత పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం అధిగమించడం కోసం, అలాగే సమయానికి డబ్బు సమకూడడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. వీలైనప్పుడు సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసుకుంటూ ఉండడం వల్ల మీరు దోషాలను అధిగమించి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పొంది సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలతల కోసం ప్రతిరోజు ఎంతో కొంత వీలైనంత భగవంతుని దగ్గర సొమ్మును ఉంచుతూ దాన ధ్యానం చేస్తూ ఉండాలి. దాన ధ్యానము అంటే ఆ భగవతికి మనం కనకాభిషేకం కురుస్తున్నట్టు మనం భావన చేయాలన్నమాట. జననీ కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి, ఓ తల్లి నీకు బంగారు వర్షాన్ని నీ కురిపిస్తున్నాను దక్షిణగాను అనేటువంటి భావన చేసినట్లయితే అది దానధ్యానం అవుతుంది. అది అటు ఆర్థికంగాను ఇటు వ్యక్తులతో ఉండేటువంటి సానుకూలతల విషయంలో కూడా సహకరించేదిగా ఉంటుంది.